బాస్, మీరు రియల్ ఎస్టేట్ లో ఒక ప్లాట్ మీద కానీ ఒక ఫ్లాట్ మీద కానీ ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా మీకు చాలా అప్రూవల్స్ కావాలి. ఆ అప్రూవల్స్ ఏంటో తెలుసుకోవాలనుకుంటే రియల్ ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ నా ప్రాపర్టీ కమర్షియల్ అయినా రెసిడెన్షియల్ అయినా దానికి రేరా అండ్ హెచ్ఎండిఏ అండ్ లోకల్ గా ఏదైనా అథారిటీ ఉంటే దానికి అప్రూవల్స్ కావాలి. సెకండ్ వన్, ఆ ప్రాపర్టీని బిజినెస్ ఆర్ కమర్షియల్ పర్పస్ వాడదామని అనుకుంటే గవర్నమెంట్ నుంచి మీకు కమర్షియల్ సర్టిఫికేట్ కావాలి. అండ్ థర్డ్ వన్, మీరు ఒక బిల్డర్ దగ్గర నుంచి ఏదైనా ప్రాపర్టీ కొనే ముందు ఆయనకి ఇంటిమేషన్ ఆఫ్ డిసప్రూవల్ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఎందుకంటే బిల్డర్ ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయడానికి చాలా కండిషన్స్ ఉంటాయి. లైక్ ఫైర్ సేఫ్టీ, వాటర్ కనెక్షన్, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ చెక్ చేసి అవన్నీ క్లియర్ అనుకుంటేనే ఇంటిమేషన్ ఆఫ్ డిసప్రూవల్ సర్టిఫికేట్ వస్తుంది వాళ్ళకి. ఫోర్త్ వన్ అండ్ మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆ ప్రాపర్టీకి ఎన్ఓసి ఉండాలి. బేసిక్ గా ఆ ప్రాపర్టీకి గవర్నమెంట్ నుంచి ఎన్ఓసి రావాలంటే అది చాలా కండిషన్స్ పాస్ అవ్వాలి. అండ్ ఫిఫ్త్ వన్, ఇన్ కేస్ కానీ మీరు ల్యాండ్ కొంటే అది అగ్రికల్చర్ ల్యాండ్ అయితే దాంట్లో మీరు బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటే మీరు నాలా కన్వర్షన్ చేసుకోవాలి. లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఏంటంటే మీరు ఒక బిల్డింగ్ లోకి మూవ్ అయ్యే ముందు మీరు చెక్ చేయాల్సింది ఏంటంటే ఓసీ ఉందా లేదా అని. ఓసీ అంటే ఆక్యుపెన్సీ సర్టిఫికేట్. బేసిక్ గా ఒక బిల్డర్ ఒక బిల్డింగ్ కంప్లీట్ చేసిన తర్వాత గవర్నమెంట్ కి ఇంటిమేట్ చేస్తే అక్కడ ఉండే లోకల్ ఇన్స్పెక్షన్ అథారిటీ అక్కడికి వచ్చి సేఫ్టీ ప్రికాషన్స్ అన్నింటినీ తీసుకున్నారా లేదా అని చాలా పారామీటర్స్ చెక్ చేసిన తర్వాత వాళ్ళకి ఓసీ సర్టిఫికేషన్ ఇస్తారు. సో మీరు ఒక ల్యాండ్ కొందామన్నా లేదా ఒక ఫ్లాట్ కొందామని అనుకున్నా ఈ సర్టిఫికేట్స్ అన్నింటినీ చెక్ చేసుకొని అండ్ దెన్ మీరు ఒక యాక్షన్ తీసుకోండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ కాంటెంట్ డైలీ మీ ఫీల్డ్లో కావాలి, మీరు ఎడ్యుకేట్ అవ్వాలని అనుకుంటే మన పేజ్ని ఫాలో చేసి పెట్టుకోండి. సీ యు టుమారో.